గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. కర్ణాటకలో విజృంభిస్తున్న మహమ్మారి, కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టిన పోలీసులు. విశాఖ జిల్లాలో కోవిడ్-19 పై మంత్రి సమీక్ష, కరోనా నివారణ చర్యలు వివరించిన మంత్రి శ్రీనివాసరావు. నకరేకల్లో ఘనంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పుట్టినరోజు వేడుకలు, సంబరాల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఇంద్రవెల్లి అమరవీరులకు ఘన నివాళులు, ఆదివాసీ అమరవీరుల త్యాగాలను కొనియాడిన నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా నైట్ కర్ఫ్యూ అమలు, స్వచ్ఛందంగా షాపులు మూసివేసిన వ్యాపారస్తులు. ఇక డీటెయిల్స్ కెళ్తే, కర్ణాటకలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. గత 20 రోజులుగా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. రాజధాని బెంగళూరు నగరంలో ప్రతి నిమిషానికి సుమారు 7 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 10 మంది కరోనా బారిన పడుతున్నారు. బెంగళూరులో నిత్యం 7 నుంచి 10,000 కేసులు వస్తున్నాయి. ప్రతి గంటకు ఒక కరోనా మరణం నమోదవుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు వరకు రోజుకు సుమారు 200 మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బస్సులో ప్రయాణికులకు మాస్కులను అందించారు. ನಾಳೆಯಿಂದ ನೀನು 100 ರೂಪಾಯಿ ದಂಡ ಆಗುತ್ತೆ. ಮಾಸ್ಕ್ ಕಂಪಲ್ಸರಿ ಹಾಕ್ಬೇಕು, ಇಲ್ಲಾಂದ್ರೆ 100 ರೂಪಾಯಿ ದಂಡ ಕಟ್ಟಬೇಕಾಗುತ್ತೆ. ಇವತ್ತೊಂದು ದಿವಸ ಮಾರ್ಜಿನ್ ನಾವೇ ಕೊಡ್ತೀವಿ ಮಾಸ್ಕ್ ಹಾಕೊಳ್ಳೋದು ನಿಮಗೆ. ನಾಳೆಯಿಂದ ಇಲ್ಲ ತಗೋ, ಮಾಸ್ಕ್ ಹಾಕೊಳ್ಳೋದ್ರಲ್ಲಿ ಓಡಾಡಬೇಡ. ನೋಡಿ, ಅವನಿಗೆ ಕೊರೋನಾ ತಿಸ್ತಿ, ಅವ್ನು ಮಾಸ್ಕ್ ಹಾಕೊಂಡು ಕೂತಿದ್ದಾನೆ. ನಿನ್ನಿಂದ ಅವನಿಗೆ ಕೊರೋನಾ ಬರುತ್ತೆ, ಗೊತ್ತಾಯ್ತಾ? ಮಾಸ್ಕ್ ಇಲ್ದಲೇ ಓಡಾಡಂಗಿಲ್ಲ. ಮಾಸ್ಕ್ ಇಲ್ದಲೇ ಮನೆಯಿಂದ ಹೊರಗೆ ಬರ್ಕೊಡ್ದು ಯಾರು, ಗೊತ್ತಾಯ್ತಾ? ನೀನು ಖರ್ಚು ಪೆಟ್ಟೋದು ಬೇಡ, ಮಾಸ್ಕ್ ಹಾಕೋಬೇಕು. ನೀನು ಖರ್ಚುಪ್ತಿಗೆ ಮಾಸ್ಕ್ ಹಾಕೋ, ಖರ್ಚು ಪೆಟ್ಟಿಗೆ ಬರಬೇಡ. ಮಾಸ್ಕ್ ತೆಗಿರೋದನ್ನ ಮಾಸ್ಕ್ ಹಾಕೊಳ್ಳಿ. 20 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟರೆ ಒಳ್ಳೆ ಮಾಸ್ಕ್ ಸಿಗುತ್ತೆ. ನೀವು ಖರ್ಚು ಹಾಕೋಬಾರ್ದು, ಮಾಸ್ಕ್ ಹಾಕೋಬೇಕು. ನಾಳೆಯಿಂದ ನಾವು ಮಾಸ್ಕ್ ಕೊಡಲ್ಲ, ಕೇಸ್ ಹಾಕೋದು ನಾಳೆಯಿಂದ. ನಾವು ಇವತ್ತು ಅಷ್ಟೇ ಮಾಸ್ಕ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ, ನಾವು ಕೇಸ್ ಹಾಕ್ತಾ ಇದ್ದೀವಿ. ಆದರೂ ನಿಮಗೆ ಮಾಸ್ಕ್ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ನಾವು ಇವತ್ತು. ಖರ್ಚು ಕಟ್ಟೋದು ಬೇಡ. ఇక విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోవిడ్-19 పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కరోనా బారిన పడిన వారు హోమ్ ఐసోలేషన్ లో ఉండి జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ రోజున జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కోవిడ్ రివ్యూ మీద పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున గతంలో ఈ కోవిడ్ కరోనా కట్టడి విషయంలో విశాఖ జిల్లా అధికార యంత్రాంగం కానీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ అందరూ కూడా మరి విశేషమైన సేవలు అందించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో వచ్చిన విషయాన్ని సందర్భం గుర్తు చేస్తుంది. మరి ఇప్పుడు ఈ మరి సెకండ్ వేవ్ కరోనాకి చేసిన ఏర్పాట్ల విషయం ఏంటంటే, హాస్పిటల్స్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా 2 కేటగిరీని డివైడ్ చేయడం జరిగింది. ఏ కేటగిరీ అంటే పూర్తిగా కోవిడ్ హాస్పిటల్స్, బి కేటగిరీ అంటే కొన్ని బెడ్స్ తీసుకుని కోవిడ్కి అలాట్ చేయటం. ఈ గవర్నమెంట్ ఏ కేటగిరీలో బెడ్స్ 1538 ఉన్నాయి, ఐసీయూ బెడ్స్ 463 ఉన్నాయి, మరి వెంటిలేటర్స్ 442, వితౌట్ ఆక్సిజన్ 538 ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. బెడ్స్ విషయంలో కావచ్చు,
ఇంజక్షన్స్ విషయంలో కావచ్చు, డాక్టర్స్ విషయంలో కావచ్చు, వెంటిలేటర్ బెడ్స్ కావచ్చు, ఆక్సిజన్ బెడ్స్ కావచ్చు, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ టోటల్గా ఎంటైర్ సిచ్యువేషన్ మొత్తం డెడికేటెడ్గా మన జాయింట్ కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు రూరల్లో కానీ సిటీ కానీ మొత్తం కూడా ఎక్స్క్లూజివ్గా జాయింట్ కలెక్టర్ గారు దీన్ని, ఎందుకంటే సిపి గారు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా మరి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ అన్ని అందరూ కూడా మరి పాటించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుగుతాం. థ్యాంక్ యూ. ఇక నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ పాల్గొని ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చలో ఇట్లా పట్టుకోండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మీకు ఇస్తాను. బాబు పేపర్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారస్తులు, ప్రజలు నైట్ కర్ఫ్యూ పాటిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలోని బేగం బజార్, గోషామహల్, అంబర్పేట్, కాచిగూడ, నంబోలి అడ్డా, నల్లకుంట తదితర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబర్పేట్ ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరూ ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని వారు కోరారు. ఎక్కడి నుంచి ఈ రాష్ట్రాలలో కరోనా ఉధృతి వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం నేటి నుండి రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. ఈ సందర్భంగా ఇక్కడ మన పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళతో మనం అడిగి తెలుసుకుందాము. సరే, రాష్ట్ర ప్రభుత్వం విధించింది 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అన్నారు కదా, దీనివల్ల మీరు చెప్పండి సార్, దీనివల్ల మీరు ఎటువంటి పటిష్ట చర్యలు తీసుకోబోతున్నారు? కరోనా రెండవ విడతగా రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో కరోనా చాలా విశృంఖలంగా విజృంభిస్తుంది. కాబట్టి దాన్ని రోజుకు వందల సంఖ్యలో నుంచి ఇప్పుడు వేల సంఖ్యలోకి కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి వీటిని అరికట్టాలంటే మనము వేరే మార్గం లేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు నుండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించడమైనది. దాంట్లో భాగంగా కరోనా కట్టడిలో భాగంగా మేము ఇప్పుడు నింబోలియాడ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ మేము కలిసి సంయుక్తంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. దాంట్లో అత్యవసర సర్వీసులు మినహా మిగతా ఏ వాహనదారుడైనా
అనవసరంగా రోడ్డు మీదకి వచ్చినచో వాటికి మేము చాలాను వేసి ఈరోజు మేము పంపిస్తున్నాం. ఈ రాష్ట్రాలలో కరోనా ఉధృతి వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో అడవి బిడ్డల హక్కుల కోసం 1981 ఏప్రిల్ 20న ప్రభుత్వంతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఆదివాసీ అమరవీరులకు ఏటా ఏప్రిల్ 20న నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరంతో 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి శివార్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆదివాసీలు మొదటగా తమ సంప్రదాయ పద్ధతిలో ఇంద్రాయణి దేవతకు పూజలు నిర్వహించిన అనంతరం అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల సాధన సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డితో కలిసి ఆదివాసీ అమరవీరులకు ఘన నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఆదివాసుల పోడు చేసుకుంటున్న భూములు ఏవైతున్నాయో ఆ భూములు ఆదివాసులై కావు, అది ప్రభుత్వమే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఆదివాసులు దానికోసం, భూమి కోసం, ముక్తి కోసం, ఏదైతే జల్ జంగల్ జమీన్ కోసం నేటి కూడా పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా కేసీఆర్ను నేను ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది. మరో ఇంద్రవెల్లి పోరాటం రావద్దు అంటే మీరు పోడు వ్యవసాయం చేసుకున్న భూములు ఏదైతున్నాయో వాటికి వెంటనే పట్టాలు ఇవ్వాలని కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవాళ కరోనా తోటి ఆదివాసులు ఉద్యమాలు కొంత ఆగడం జరిగింది. కానీ కరోనా అయిన తర్వాత తీవ్రంగా మరి ఆదివాసులు పోరాటం చేయడానికి సిద్ధంగా అవుతున్నారు. కాబట్టి ఆ పోరాటాలకు చేయనీయకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా పోడు వ్యవసాయం చేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత కూడా మరి వాళ్ళు ఎక్కడెక్కడ చనిపోయినారనే సరైన లెక్కలు కూడా ఎక్కడ కూడా చూపలేదు. కానీ ముఖ్యంగా ఆనాడు ఏదైతే ఇంద్రవెల్లి పోరాటం చేసి అమరులైనారో అదే పోరాటం ఇవాళ ఆదివాసులు గత 40 సంవత్సరాల నుంచి కూడా అదే భూమి కోసం పోరాటం చేయడం. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుండి కోలుకోవాలని ఆకాంక్షిస్తూ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక హోమం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దయచేసి అందరూ దీనికి కోఆపరేట్ చేయండి. దయచేసి అందరం శుభ్రంగా ఉంటే కోవిడ్ని ఎదుర్కొట్టొచ్చు. ఈ సంవత్సరం ఈ ఉగాది మంచిగా ఉండాలనేది వారికి కోవిడ్ పాజిటివ్ వచ్చినందువల్ల ఈరోజు మేము ఇక్కడ తార్నాకలో గణేషడం జరుగుతుంది. దయచేసి ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడైనా మేము బాగా తిరుగుతున్నాము, ఎక్కడ కూడా చెత్త అది లేకుండా బాగా బిన్స్ అది నీట్గా చేయించి పెడుతున్నాము. ఇక్కడ మా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి డిస్టెన్స్ మెయింటైన్ చేసి వ్యాక్సినేషన్ వేయించడంలో కానీ
మేము టెస్టులు చేపించడంలో కానీ చాలా ముందంజలో ఉన్నాము. హైదరాబాద్లో ఎక్కడైనా సరే మనం ఉన్న మొత్తం జిహెచ్ఎంసీలో మేము మామూలుగా ప్రచారం చేస్తున్నాము, తిరుగుతున్నాము, పాదయాత్ర చేస్తున్నాము. ఇంకా ఈ టాయిలెట్స్ కానివ్వండి, ఈ డస్ట్బిన్ బిన్స్ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, చాలా విధాలుగా మేము చెప్తున్నాము ప్రజలకి. ప్రజలు చాలా శ్రద్ధతో ఉండాలనేది ఒకటే మా ఉద్దేశము. దయచేసి అందరూ మాస్కులు ధరించండి, డిస్టెన్స్ పాటించండి. ఇంకా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం చాలా మంచిది అనుకుంటున్నాను నేను. మీరందరూ దయచేసి కోఆపరేట్ చేయండి. మన ప్రభుత్వ హాస్పిటల్, ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో మన కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలనేది మా ఉద్దేశము. ఏ హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళకి దయచేసి టెస్టులు చేయండి. ఒక గంట లేట్ అయినా కూడా ఇంకో డాక్టర్ని ఎక్స్ట్రా పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాము. మన ముఖ్యమంత్రి గారికి కోవిడ్ వచ్చిన వెంటనే తెలంగాణ ప్రజలంతా కూడా మరి ఆయనకు కోవిడ్ రావడం ఆయన వెంబడే కోలుకోవాలని చెప్పి తార్నాకలో పేరు మీద హోమం చేసి ఆయన ఇమ్మీడియట్ కోలుకోవాలని, తెలంగాణ కోవిడ్ బాధితులంతా కూడా కోలుకోవాలని, ఎవరికి కోవిడ్ రావద్దని వచ్చినా కూడా ఆయన విషమించి మనం ప్రజలంతా కూడా సహకరించాలి. ఇప్పుడే చెప్పినట్టు శ్రీలత గుర్తు వేరుగా చెప్పిండు. మరి జిహెచ్ఎంసీలో ఎక్కడ కూడా చెత్త లేకుండా కానీ వ్యాక్సిన్లు కానీ బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఈరోజు కోవిడ్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు. రోజుకు 100 మందికి మరి ఎన్ని ఏరియాలలో చూస్తున్నారు. మరి జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. జనరల్ కమిషనర్స్ కానీ బీసీలు కానీ మొత్తం వాళ్ళందరూ కూడా ఎప్పుడో చెప్పినట్టు అందరూ కూడా మనం వాళ్ళకి ప్రాధాన్యత చేసే వాళ్ళు తప్పనే వాళ్ళంతా కూడా జిహెచ్ఎంసీ మనం కోఆపరేట్ చేసి మనం కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి అన్ని విధాలుగా మనంతా సహకరించేసి చిన్న చిన్న ఉన్నా కూడా అంటే కొన్ని మందు మాత్రలు వహించి చేస్తే మాత్రం ఈ కోవిడ్ మనం జయించవచ్చు. దీనికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ గతంలో మనం భయపడడం కానీ ఇప్పుడు భయపడడం అవసరం లేదు. ఇక్కడ గతంలో చాలా తీవ్రత ఉన్నా తక్కువ ఉన్నా కూడా మనం భయపడ్డాం, కానీ ఇప్పుడు ఇంత ఎక్కువ ఉన్నా కూడా మనం భయపడుతున్నాం. ఇప్పుడు ఇంకా జయిస్తాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈ జిఎస్సీ తరఫున ఇంకా బ్రహ్మాండమైన ముందు తీసుకెళ్ళి దీన్ని ఇంకా గ్రీన్ సిటీగా చేసి కేసీఆర్ గారు ఆత్మహత్య కోలుకోవాలని, మరి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మొదలుపెట్టి మనకి ఇంకెన్నో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా 2-3 రోజులు కోలుకుంటామో తిరిగి దాంట్లో ఉన్న ఫార్మల్. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. వీరికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో శ్రీకాకుళంలోని కోవిడ్ సెంటర్కు చికిత్స కోసం తరలించారు. మిగతా విద్యార్థులకు సెలవులు ప్రకటించి వారి ఇళ్లకు బస్సుల ద్వారా తరలించే ఏర్పాట్లు చేశారు. బాలికల క్యాంపస్ మొత్తం 504 మంది విద్యార్థినులు, బాయ్స్ క్యాంపస్ మొత్తం 590 మంది బాలురున్నారు. అలాగే చిలకపాలెం, శివాని కళాశాలలో ఉన్న అనుమానిత లక్షణాలు ఉన్న విద్యార్థులకు టెస్టులు చేయించారు. పర్లేదు సార్, ముందుగా పర్లేదు, అలా నేర్లు ఉన్నామా బాగుంటుంది. ముందుగా పర్లేదు సార్, ముందుగా పర్లేదు, అలా నేర్లు. నగరికల్ పట్టణంలో నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ముషం కమలమ్మ కరోనాతో మృతి చెందింది. మహమ్మారి బారిన పడి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నుమూసింది. దీంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, చంద్ర హౌస్ యువసేన సభ్యుల సహకారంతో నగరికల్కు మృతదేహం తీసుకువచ్చి స్వంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.
కూర్చున్నాం ముందర తెలివా ముందర దగ్గర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి సంధ్య, పోగు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మరియు మన జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన మన నారా చంద్రబాబు నాయుడు గారి 71వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన చేసిన అభివృద్ధి పదంలో మనం కూడా ముందుకు వెళ్ళి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుచు ఆయన ఇప్పుడు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇంకా ఆయురారోగ్యాలతో మన సూచనలతో మనం ముందుకు వెళ్ళాలని, రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ మరి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని 2020 విజన్లో చేసిన అభివృద్ధి పనులలో ఆయన అడుగుజాడలో నడుస్తామని మరోసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న మీ సంధ్యపోగు రాజశేఖర్, రాష్ట్ర దళిత విభాగం ప్రధాన కార్యదర్శి, చేవేళ్ల పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు. ఇక రాష్ట్రంలో రైతుల మేలు కోసమే తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని పెద్దపల్లి జిల్లా కన్నాల సింగిల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులు దళార్ల చేతిలో మోసపోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ గిట్టుబాటు ధర కల్పిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంజారాణి, కన్నాల గ్రామ సర్పంచ్ మల్క చంద్రకళ, పాలకుర్తి మండల వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసినట్టు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాస్తవానికి కూడా ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడం చాలా హర్షం వ్యక్తం చేసే నిర్ణయం. ఎందుకంటే ఇలా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఇలా ఏదైతే రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఏ ధరకైనా అమ్ముకోవచ్చు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న సందర్భంగా ఏ రాష్ట్రంలో కూడా ఈ వరి ధాన్యం కొనుగోలు లేదు. దానికి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇలా రైతుల వద్ద నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఇది కనుక లేకపోతే, ఈ ధాన్యం కొనుగోలు కనుక లేకపోతే ఈరోజు రైతులు చాలా నష్టపోయే అవకాశం ఉండే. ఎందుకంటే దళారీ వ్యవస్థ చాలా అయ్యేది. గ్రామాలలో దళారులు ఇలా 1888 రూపాయలు, గ్రేడ్ ఏ రకానికి 1888 రూపాయలు ఉన్న ధరను ఇలా మధ్య దళారులు 1500కో 1600కో రైస్ మిల్లర్లు దళారులు కలిసి ఇలా మనకు అన్యాయం చేసే పరిస్థితులు ఉండే. కాబట్టి ఈరోజు ఏదైతే మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, మన పెద్దలు కేసీఆర్ గారు, ఇక్కడికి సంబంధించిన నాయకులందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తదనుగుణంగా ఈరోజు మనం ఇలా రైతులకు మేలు చేసే విధంగా, ఇలా మన అందరికీ కూడా లాభసాటిగా ఉండే విధంగా ఈ కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా మేము రైతుల పరంగా ఏదైతే
ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ కన్నాల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులు గోపాల్ గారు, మిత్రుడు గోపాల్ గారు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, వారు కూడా ఇక్కడ సెంటర్ వచ్చేందుకు వారి ప్రయత్నం వారు చేసి చాలా కష్టపడి ఇక్కడ సెంటర్ తీసుకురావడం జరిగింది. వారందరికీ కూడా అధికారులకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి అయిన కిస్మాత్పూర్లో అత్తాకోడల మధ్య ఘర్షణ నెలకొంది. కిస్మాత్పూర్కు చెందిన శరణి మానస భర్త కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. దీంతో తనకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని అత్త స్వరూప తనపై దాడి చేసిందని మానస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు తన కోడలు మానస నిత్యం తనతో ఏదో రకంగా వాగ్వాదం పెట్టుకుంటుందని, తనను ఇబ్బంది పెడుతుందని స్వరూప ఫిర్యాదు చేసింది. కొందరు వ్యక్తులతో తనపై దాడి చేయించిందని పేర్కొంది. కొద్ది రోజుల్లో తన చిన్న కుమారుడి పెళ్లి ఉందని, ఈ వేడుకకు ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తుందని స్వరూప ఆరోపించారు. రాజేంద్రనగర్ పోలీసుల ఇద్దరి ఫిర్యాదులు తీసుకొని విచారణ చేపడుతున్నారు. పెళ్లి 2014లో జరిగింది. 2017లో మా హస్బెండ్ చనిపోయినారు. మా అబ్బాయి పేరు జీ పార్థసారథి. నేను 4 years నుంచి నేను అత్తగారింట్లో నుంచే ఉంటున్నా. అక్కడ నుంచి జాబ్ చేస్తున్నా. ఆయన జాబే నాకు వచ్చింది. ఇప్పటి వరకు ఆయన జాబే కంటిన్యూ చేస్తున్నా. 3 months నుంచి నాకు మా ఇంట్లో టార్చర్ స్టార్ట్ అయింది సార్. నేను మా అత్తగారు, మా యారాలు, మా ఇద్దరు మరుదులు, మా అత్త అందరు కలిసి రోజు ఎంత కొట్టినా నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. చాలా వరకు కాంప్రమైజ్లోనే ఉన్నా. మొన్న లాస్ట్ 15 days నుంచి టార్చర్ ఎక్కువ లోపడేసి లాక్ చేసినారు. ఒక రూమ్లో నుంచి లాక్ చేసినారు. మా అబ్బాయిని ఒక రూమ్లో, నన్ను ఒక రూమ్లో లాక్ చేస్తే నాకు పక్కన వాళ్ళు నాకు తీసుకొచ్చి ఫుడ్ ఇచ్చినారు. కానీ వీళ్ళ దగ్గర నుంచి ఏం రాలేదు సార్. మా వాళ్ళు వచ్చి నన్ను విడిపించిన ఆ రోజు మాట్లాడడానికి ఎంత ట్రై చేసినా వాళ్ళు వినలేదు సార్. వినకపోయేసరికి నేను పోలీస్ స్టేషన్ దాకా రావాల్సి వచ్చింది. స్టేషన్కి వచ్చినాక సారు వాళ్ళందరినీ పిలిపించిండు. వాళ్ళే ఇంకా తిరిగి సార్ వాళ్ళని తిట్టి కొట్టి అన్నీ చేసినారు. సరే అని చెప్పి ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళినాక కూడా ఇంట్లో నుంచి అందరూ కొట్టి గంటేసినారు సార్. తర్వాత పెద్ద మనుషులు మాట్లాడదామన్న వారు కూడా వాళ్ళు ఏం వినలేదు. మళ్ళీ రీసెంట్గా లాస్ట్ సాటర్డే రోజు సీఆర్తో మాట్లాడి నేను నా రూమ్లోకి వెళ్ళిపోయినా. ఆ రోజు గొడవ చేసినా కూడా కానిస్టేబుల్ వాళ్ళు వచ్చిరు, బెదిరించారు, అన్న వెళ్ళిపోయినా సార్. మళ్ళీ 2 days నుంచి మళ్ళీ ఈ రోజు మళ్ళీ స్టార్ట్ అయింది సార్. మీరే వాళ్ళ ఇంటి మీద వెళ్ళి దాడి చేసి? మేము మా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంటికి దాడి చేయలేదు సార్. మా వాళ్ళు వస్తేనే వాళ్ళు కొట్టిరు. ఈరోజు మా తమ్ముడిని, మా అమ్మగారిని కొట్టిరు. సోషల్ వర్కర్స్ కూడా వచ్చారు కానీ వాళ్ళే పిలిపించారు మమ్మల్ని. మా వాళ్ళు కూడా వాళ్ళే పిలిపించారు. వాళ్ళే కాంప్రమైజ్ అన్నారు కానీ వాళ్ళ మాట వినకుండా వాళ్ళ ముందే కొట్టిరు. నా అన్నీ చింపేసి నా రూమ్ ఇంట్లోకి వెళ్ళి ఎండ కొట్టేసి నా రూమ్కి తాళం వేసారు. మర్ది కూడా నా మీద ఇష్టం వచ్చినట్టు చేసి బట్టలన్నీ చింపి లాగేస్తే నేను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి నేను బట్టలు మార్చుకొని వచ్చిన సార్ బయటికి. సొంతం బిడ్డలాగా చూసుకున్నా నేను. ఆమె ఏమి కొంట అంటే కూడా అవి కొన్నా కూడా నేను ఏమి ఇది చేయలేదు. ఆమె ఎన్ని చీరలు ఏమి ఇష్టం ఉన్నాయి ఆమె తిరిగి ఎక్కడ తిరిగి వచ్చినా కూడా నేను ఏం అడగలే పెట్టా. నేను నాకు ఆమె వచ్చేది స్నానం చేసి పని చేసుకునేది అంతేగాని ఎక్కువ కూడా నేను ఆమెతో మాట్లాడకపోయేది. నా హెల్తే బాగలేదు. అన్నీ ఆమెనే పుట్టించి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నది ఆమె. మరి ఇప్పుడు నేనేమన్నా అయితే నా పిల్లలాగా అవుతారు బిడ్డ. మరి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోదామని నిన్ను మొన్న అయిపోయేదాన్ని నేను. అసలు నా కొడుకుని కూడా నాకు ఆమె అనే చేసింది. అసలు ఇంత చూసుకోలేదు. అసలు బతికి ఉంటాడు నా కొడుకు. ఇంత ఏ జ్వరం వచ్చిందని చెప్పలే, ఏం చెప్పలే. హాస్పిటల్ పోయి వచ్చే వరకే అక్కడ పింగన్ వేసుకొని వచ్చిర్రు. అసలు ఇది కూడా చెప్పలేదు. ఇట్లా వచ్చింది, జ్వరం వచ్చింది అని చెప్పలేదు. ఏది నా కొడుకుని ఆడే నా కొడుకు అనుకున్నాను కానీ ఇలా ఇట్లా చేస్తా అనుకోలేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్ణాటకలో విజృంభిస్తున్న మహమ్మారి, కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టిన పోలీసులు. విశాఖ జిల్లాలో కోవిడ్-19 పై మంత్రి సమీక్ష, కరోనా నివారణ చర్యలు వివరించిన మంత్రి శ్రీనివాసరావు. నకరికల్లో ఘనంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పుట్టినరోజు వేడుకలు, సంబరాల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి.
ఇంద్రవెల్లి అమరవీరులకు ఘన నివాళులు. ఆదివాసీ అమరవీరుల త్యాగాలను కొనియాడిన నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా నైట్ కర్ఫ్యూ అమలు. స్వచ్ఛందంగా షాపులు మూసివేసిన వ్యాపారస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.